మహామహా ఐఏఎస్లు ఐపీఎస్లే ముఖ్యమంత్రి పేరు చెప్తే లేచి నుంచుంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆదేశాలు శిరోధార్యంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నారో తెలుసుకుని అందుకు అనుగుణమైనటువంటి నిర్ణయాలు చర్యలు ప్రకటిస్తూ ఉంటారు. ఆ రకంగానే ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు. అటువంటిది ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే దిగువ స్థాయి కిందే చెప్పాల్సి ఉంటుంది. అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు డీజీపీ స్థాయి వరకు చూస్తే కనుక ఒక మధ్య ఆఫీసర్ కింద పోలీసు శాఖకు చెందినటువంటి ఒక సిఐ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి లీగల్ నోటీసు జారీ చేసి అసెంబ్లీలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, 1,45,00,000 నష్టపరిహారం చెల్లించాలి నాకు అంటూ నోటీస్ జారీ చేయడం అంటే ఒక విచిత్రమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. ఆయన నిజానికి అంత ఆవేదనకు గురయ్యాడా లేదంటే కొంచెం గర్వంతో ఈ నిర్ణయాన్ని ప్రకటించాడా ఏదేమైనా, లేదంటే రాజకీయ ప్రేరేపితంగా ఏదేమైనా సరే ముఖ్యమంత్రితో తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఈ నోటీస్ జారీ చేశాడా అనే చర్చ కూడా తావిస్తుంది. ఏదేమైనా దీని యొక్క పూర్వాపరాల్లోకి వెళితే కనుక ఖచ్చితంగా అంటే ఒక పౌరుడికి ఎవరికైనా సరే ముఖ్యమంత్రినైనా ప్రధానమంత్రినైనా సరే న్యాయపరంగా తనకు నష్టం జరిగినప్పుడు దానికి జవాబుదారీదారం చేస్తూ పరిహారం కోరడం అనేది ఫండమెంటల్ రైట్స్ లో భాగం. అందువల్ల ఏమీ నష్టం లేదు. కానీ ఈ సాహసం మాత్రం ఎందుకు చేశాడు, దీని వెనుక ఉన్నటువంటి తీవ్రత ఏంటి అని చూస్తే తాజాగా అంటే వివేకానంద రెడ్డి హత్య పులివెందుల్లో జరిగినప్పుడు అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించినటువంటి శంకరయ్య అనే వ్యక్తి ముఖ్యంగా వివేకానంద రెడ్డిని హత్య చేశారు. అయినప్పటికీ అక్కడ పరిసరాల్ని రక్తపు మరకలు కనిపించకుండా చేయడము, తర్వాత సాక్ష్యాధారాలు కనిపించకుండా మాయం చేయడంలో ఈ శంకరయ్య అనేటటువంటి వ్యక్తి పాత్ర పోషించాడు. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఆధారాలని మాయం చేయడంలో అనేది తెలుగుదేశం అభియోగం. అప్పట్లో 2019లో అప్పటికి తెలుగుదేశం అధికారంలో ఉంది. ఈ శంకరయ్యని సస్పెన్షన్ కూడా చేసింది అప్పట్లో. ఈ తాజాగా కూడా ఈ కేసు నడుస్తున్నటువంటి సందర్భాలు, కేసు అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో చర్చలు రావడంతో చంద్రబాబు నాయుడు అప్పటి సిఐ చేసినటువంటి పాత్ర, పోషించినటువంటి తీరు ఇవన్నీ పేర్కొంటూ ఈ సాక్ష్యాధారాలు మాయమవడంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య కూడా పాత్ర పోషించారనే వాదన చేయడము. ఇప్పుడు ప్రస్తుతం శంకరయ్య కర్నూలు పోలీసు శాఖలో కర్నూలులో రిజర్వ్ అంటే విఆర్ లో ఉన్నాడు. వేకెన్సీ రిజర్వ్ అంటే ఎటువంటి బాధ్యతలు అప్పగించకుండా ఆయన డ్యూటీలో ఉన్నట్టు లెక్క, కానీ వేకెన్సీ రిజర్వ్ లో ఉన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా. చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి సందర్భంలో ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 2019లో వివేకానంద రెడ్డి హత్య జరిగితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ శంకరయ్య సాక్ష్యాధారాలను మాయం చేసినందుకు గాను ప్రమోషన్ ఇచ్చింది. ఎలాంటి విధానాలు ఉన్నాయని. అయితే ఈ శంకరయ్య కూడా నిజానికి సిబిఐకి కప్పదాట్లు వేసినటువంటి ఉదంతం ఉంది. ఎందుకంటే సిబిఐ కేసును స్వీకరించిన తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసుని సిబిఐకి సాక్ష్యం ఇస్తూ అప్పట్లో అవినాష్ రెడ్డి అంటే ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు తనని బెదిరించారు, ప్రలోభ పెట్టారు. అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న దాన్ని అసలు కేసు పెట్టొద్దు అని, తర్వాత పోస్ట్ మార్టం కి బాడీని పంపొద్దు అని తనని ప్రలోభ పెట్టారు, భయపెట్టారు. ఆ మేరకు ఆయన సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. కానీ మెజిస్ట్రేట్ ముందు దీన్ని ధృవీకరించాలి. ఈ లోపలనే ప్రభుత్వాలు మారటము, మెజిస్ట్రేట్ ముందు ధృవీకరించాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆయన మెజిస్ట్రేట్ ముందు హాజరు కాకుండా తప్పించుకోవడం అనేది శంకరయ్య జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, 2021లో ఈయన మెజిస్ట్రేట్ ముందు హాజరు కాకుండా ఎలా అయితే జాగ్రత్తగా తన జాగ్రత్తలు తనకు వేరే పనులు ఉన్నాయంటూ తప్పించుకోవడము, సిబిఐ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు ధృవీకరించబోవడంతో ఆ కేసు వీగిపోవడానికి ఒక రకంగా కారణమైనటువంటి వ్యక్తిగా ఈ సిఐ శంకరయ్య నిలిచాడు. దాంతో 2021లోనే మళ్ళీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని మీద సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ బాధ్యతలు అప్పగించడం అనేది జరిగింది. దీన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించిన ప్రతి సందర్భంలోనూ పోలీస్ శాఖ దుర్వినియోగం ఎలా జరిగింది, వివేకానంద రెడ్డి హత్యవానికి ఏం చేసుకుంది, వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క పాత్ర ఏంటి, ఇవి చెప్తున్న సందర్భంలో ప్రస్తావించడంతో అసెంబ్లీలోనే నా ప్రతిష్ట భంగపడేలాగా వ్యవహరించారు. అంతేకాకుండా డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది అని చెప్తున్నారు, తాను ఇంకా సిఐగానే ఉన్నానంటూ శంకరయ్య చెప్పడము. దీన్ని ముఖ్యమంత్రి తన ప్రతిష్టకి భంగకరంగా మారారు, అసెంబ్లీలోనే దానిపైన ఆరోపణలు చేశారు. అందువల్ల అసెంబ్లీలోనే బహిరంగంగా ముఖ్యమంత్రి తనకి క్షమాపణ చెప్పాలని, తన ప్రతిష్టకి పరువుకి నష్టం వాటిల్లింది కనుక 1,46,00,000 పరిహారం ఇవ్వాలంటూ లీగల్ నోటీస్ పంపించారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో సంచలనాత్మకంగా మారింది. నిజానికి పోలీసు శాఖ ఎస్ బాస్ అన్నటువంటి ధోరణిలో నిజానికి సిఐ స్థాయి వాళ్ళు ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఏం చెప్పినా కూడా వింటూ ఉంటారు, వాళ్ళ మనసును తెరుచుకుని మరీ ప్రవర్తిస్తూ ఉంటారు ప్రభు మనసిరిగా అన్నట్లుగా. అటువంటి పోలీస్ శాఖలో అంటే యూనిఫామ్ శాఖల కింద వీటిని చెప్తారు. అటువంటి పోలీస్ శాఖలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ జారీ చేయడం అంటే ఖచ్చితంగా
ఇది ఒక సెన్సేషనల్ కేసుగానే చెప్పాల్సి ఉంటుంది. నిజానికి డిఎస్పీ ప్రమోషన్ పొందకపోయి ఉంటే చంద్రబాబు నాయుడు కూడా తప్పుడు సమాచారం ఆధారంగానే ఆ ప్రకటన జారీ చేశారని అనుకోవాలి. అయితే ఈ నోటీసు ఎంతవరకు నిలబడుతుంది, ఆ నోటీసు తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం దీని మీద పెద్దగా స్పందించేటటువంటి అవకాశం ఏమీ లేదు, లీగల్ నోటీస్ అయినప్పటికీ కూడా. కానీ ఎంతవరకు నిలబడుతుంది, రాజ్యాంగ ప్రకారము సిఐ శంకరయ్య ఇచ్చినటువంటి నోటీసు చెల్లుబాటు అవుతుందా అనే విషయాలు మనం చూడాలి. ఎందుకంటే నోటీసు వచ్చిన వెంటనే మీడియాలో కానీ ఇతరత్ర వర్గాల్లో కానీ పెద్ద ఎత్తున చర్చ జరగడం, ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చారు ఇంకేముంది అని అనుకోవడం ఇది సహజం. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని పెద్ద ఎత్తున మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టడం సహజంగా కనిపిస్తుంది. అయితే నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కనుక ఈ మాటలు మాట్లాడి ఉంటే అసెంబ్లీ న్యాయస్థానాల పరిధిలోకి రాదు. ఎందుకంటే అసెంబ్లీలో ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి రకరకాలైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు, ప్రతిపక్షాల మీద చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటారు. అది శాసనసభ అనేటటువంటిది ఒక ప్రత్యేక జ్యూరిస్డిక్షన్. అందువల్ల శాసనసభలో మాట్లాడే మాటలకి ఈ పరువు నష్టము, ఇవన్నీ క్రిమినల్ కాన్స్పిరసీ ఇలాంటివి ఏవి వర్తించవు. అది బేసిక్ రాజ్యాంగంలో ఉన్నటువంటిది. అందువల్ల లేకపోతే కనుక శాసనసభలో మాట్లాడిన ఎమ్మెల్యేలు మాట్లాడిన దాని మీద, మంత్రులు మాట్లాడిన దాని మీద బయట కేసులు వేయడం మొదలెడితే చాలా పెద్ద ఎత్తున రచ్చ అయిపోద్ది. నిజానికి శాసనసభలో జరిగేటటువంటి పరస్పర ఆరోపణలు ముఖ్యమంత్రి వర్సెస్ ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటాయి. అందువల్ల ఇది బేసిక్ గానే ప్రాథమిక దశలోనే దీనికి సంబంధించి కేసు నిలిచేటటువంటి అవకాశాలు లేదు. కానీ ఇష్యూ చేసేటటువంటి సాహసం చేయడం మాత్రం ఖచ్చితంగా ప్రస్తావనార్హం. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వం కూడా కొంత సహనాన్ని కోల్పోతున్న ధోరణి కనిపిస్తుంది. అమరావతి వరదలు వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అనే దాని మీద తిరుపతిలో ఉండేటటువంటి జిఎస్టీ, అంటే ఈ జిఎస్టీ ట్యాక్స్ సంబంధించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ సోషల్ మీడియా ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టి ఇది అమరావతి పరిస్థితి ఇలా మునిగిపోతుంది, ప్రభుత్వ నిర్ణయం తప్పు అని అంటే ప్రభుత్వం దాని మీద ఆయనకి సోకాజ్ నోటీస్ జారీ చేయడం, వివరణ తీసుకోవడం, వివరణ సంతృప్తికరంగా లేదంటూ సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అది తన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, అందువల్ల సోషల్ మీడియాలో పంచుకున్నానని ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి అధికారిగా ఉండి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి నష్టం కలిగేటటువంటి ప్రకటనలు సర్వీస్ రూల్స్ ప్రకారం చేయకూడదు, చేశారు కనుక తాము అతన్ని సస్పెండ్ చేశామంటూ ప్రభుత్వం చెప్తోంది. ఇది ఒక కేసు అయితే ఇప్పుడు శంకరయ్య నేరుగా ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ జారీ చేసి పరువు నష్టం, నిధి ఇవ్వాలి 1,45,00,000 అనడం, తర్వాత అసెంబ్లీలోనే సీఎం క్షమాపణ చెప్పాలనడం లీగల్ గా నిలిచే అవకాశం లేదు. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల విషయంలో వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మాట్లాడకుండా జాగ్రత్త పడాలనేటటువంటి హెచ్చరికను మాత్రం ఖచ్చితంగా ఇది పంపుతుందనే మనం చెప్పాలి.